లార్డ్ ఆదికాండము 33వ అధ్యాయము 5వ వచనాన్ని చూసుకుందాం. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇక్కడ సందర్భాన్ని చూసినట్లయితే యాకోబు ఏశావు కలుసుకున్నారు, అన్నదమ్ములు కలుసుకున్నారు. యాకోబు భయపడినాడు, మా అన్న నన్ను కొడతాడేమో, చంపేస్తాడేమో, నాకు హాని చేస్తాడేమో అని భయపడ్డాడు. కానీ దేవుడు వారిద్దరి మధ్యలో సమాధానం ఏర్పరిచినాడు. 20 సంవత్సరాల క్రితము యాకోబు అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు, తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. కానీ అవి పెద్దగా అతనికి ఆశీర్వాదకరంగా లేవు. తన జీవితంలో 20 సంవత్సరాలు శ్రమలు అనుభవించినాడు. తర్వాత ప్రార్థనలో దేవునితో పోరాడిన తర్వాత ఆయనకు సమాధానం వచ్చింది. యాకోబు ఇజ్రాయేలుగా మారినాడు. ఇప్పుడు తగ్గించుకుంటున్నాడు. మోసపూరితమైన ఆలోచన అతనిలో నుండి వెళ్ళిపోయింది. నా అన్న అని మాట్లాడుతూ ఉన్నాడు. తను తగ్గించుకొని, అయ్యా నేను నీ దాసుని అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏశావు అతనికి హాని చేస్తున్నాడేమో అనుకున్నాడు, కానీ